ఇప్పుడు పాడడానికి ఎవరు రాబోతున్నారు? జానకి లహరి. ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను ఆవర మూవీ నుంచి అరెరేవాన పాడుతున్నాను. ఓకే, నువ్వు పాడేటప్పుడు నిజంగానే వానరాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పట్టి ఎవరు ఈ వాన నాపవద్దు, అడ్డమొచ్చి ఎవరు నా మనసు నాపవద్దు. ఆడాలి ఆడాలి వానతో ఆడాలి. ఏది కట్టు సంచలన ఏమైంది మళ్ళా వీడికి? తెలియట్లేదు. I am one of the creative directors. My name is SS Puri Vinayak. అంటే ఆయనలో ముగ్గురు నలుగురు చేరారులే. ఇప్పుడు ఇంతవరకు ఒక్కొక్కళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిపి ఆ ఏళ్ళని అట్లా లాక్ చేశారు. అలా ఉండు, కట్ చేద్దామా సార్? కట్ చేయొద్దు, జంతుకు అట్లాగే తగిలిస్తారు, దాన్ని కోరుకుంది అనొచ్చు. ఏ అట్లా ఉంచుకో. ఓకే, కెమెరా క్లిక్ చేద్దాం సార్. ఏది క్లిక్ చేయొద్దు, ముందు అలా పెట్టుకుని ఉంటే ఆ జానకి లహరి గురించి మాట్లాడుకోవచ్చు మనం. యాక్షన్ సార్. జానకి లహరి సార్, పాట చాలా బాగా పాడావు. దాంట్లో అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్స్ బాగా నచ్చినాయి. అలాగే శృతి చాలా బాగుంది, కాకపోతే అక్కడక్కడ పోయింది. అలాగే మాటలు కొంచెం గట్టిగా పాడితే ఇంకా బాగుండేది. కొన్ని మాటలు మింగేసావు, కొన్ని బాటికి బయటికి కక్కేసావు. బాగా ఎక్కిందిరా నీకు. వాడి చేతులు అంతేగానమ్మా, వదిలేసే. జానకి లహరి మొత్తం మీద నీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఓకే, నువ్వు ఇంకా బాగా పాడగలవు కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. మంచి సాంగ్. ఇదే రిధంలో చాలా పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు. నరసపుర నరసమ్మ నట్టుకుందమ్మా నీ చక్కెర చుమ్మా. పచ్చుకోంచం పచ్చుకో, పచ్చుకోంచం పచ్చుకో, పచ్చుకోంచం
చింపచుకో పెదవుల్లోని ఆశావమ్మ చింపచుకో 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 చింపాచుకో. ఓకే, మంచి పాట పాడావు కాబట్టి కన్ఫర్మ్ సార్. కన్ఫామా? అది కంపులా కనపడుతుంది రా నాయన. కెమెరా నెంబర్ 28 సార్ జూమ్ చేయండి. సార్ జూమ్ చేస్తే మార్కులు చూపిస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. వర్ధిని మేడం. యాక్షన్. జానకి లహరి చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. మంచి మంచి గొంతు నీది, అందుకని కొన్ని చాలా బాగుంటాయి పాటలు నీ గొంతులో వింటే. నాకు చాలా ఇష్టమైన పాట. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలీదా? ఎవరైతే ఏం లే, పాట బాగా పాడానో లేదో చెప్పు. యువన్ శంకర్ రాజా సార్. నేను కూడా 4-5 పాటలు పాడాను ఆయనకి. సో నాకు చాలా ఇష్టం. ఇష్టమైన మెలడీస్, ఆయన చేసిన మెలడీస్ అన్ని చాలా ఇష్టం. మంచి పాట. ఓకే, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం కట్ చేస్తే మార్కులు ఇవ్వండి మేడం. ఒక 15 తగ్గుతాయి, పర్లేదా? కట్ చేస్తే 15 తగ్గుతాయి. అక్కడ కట్ చేయకుండా అని చెప్పు. కట్ చేసి ప్లస్ చేయండి సార్. ఉండరా నాయన, మార్కులు చూపించండి. 65 మార్క్స్. థ్యాంక్ యూ మ్యామ్. మురళి సార్. యాక్షన్. ఆగాగు ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున్న సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. అదే వద్దురా అని చెప్పాను, నువ్వు ఆగు. ఇది క్షత్రియ పరీక్ష గాని. వద్దు, కట్ 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 కట్. ఓకే సార్. కట్ చేసుకో, కోటును చింపుకో. మాట్లాడనా? మురళి సార్ జడ్జిమెంట్ ఇవ్వండి సార్. జానకి లహరి సార్. బాగా పాడావు జానకి లహరి. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం బలం అక్కడక్కడ మింగేస్తున్నా, అవన్నీ చూసుకో. తరువాత మ్యూజిక్ డైరెక్టర్ నుంచి చెప్పారు, పాట గురించి చెప్పారు. ఈ పాట రాసింది చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు చాలా మంచి మంచి పాటలు రాశారు, అందులో ఇదొక పాట. సార్ మీ గొంతుకు చాలా బాగా ఉంది సార్, నాకు చాలా నచ్చేసింది. నా నెక్స్ట్ మూవీలో మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను సార్. ఏ సినిమా అది? డ్రాకులానా? ప్లాంతర్ పకటి తండర్ రాజా. అది కనీసం ఒక 50 ఏళ్ళు అవుద్దాం రిలీజ్ అవటానికి. ఈ పాటతో పాటు నాకు ఒక చిన్న వేషం ఇస్తే కూడా కొంచెం. తప్పకుండా విలన్ దగ్గర అసిస్టెంట్ క్యారెక్టర్ ఉంది. కాంపిటీస్ కామెడీ వలన ఫుల్ సీరియస్ విలన్ సార్. ఏం మాట్లాడుతుంటావయ్యా నువ్వు? వద్దు, మళ్ళా సిచ్యుయేషన్ చెప్పొద్దురా నువ్వు నాయన. సిచ్యుయేషన్ చెప్పొద్దు. ఎందుకు మనుషులు మారుస్తావు అట్లా నువ్వు? జడ్జిమెంట్ అడుగు సార్. కట్ చేస్తే మార్కులు ఇస్తారా సార్? 65 మార్క్స్. కట్ చేస్తే జానకి లహరి చాలా బాగా పాడు. నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు నాకు చెప్పు, నేను షూట్ చేసి వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళని పర్ఫార్మెన్స్ అప్పుడు అబ్బా బాబా అదిరిపోయింది అంటారు. వీరు ఫ్లాప్ డైరెక్టర్, వీరు మాత్రం పట్టించుకోకలే అంత పెద్దగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.